దేవుని బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారం మనం ఎలా నడాలి? చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వెళ్తామో ముందే దేవుని వాక్యం సెలవిచ్చాడు. ఆ వాక్యం మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, దాని ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. రాబోయే పరిస్థితులు నువ్వు ఎలాగైతే రియాక్ట్ అవుతావో చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం ముందే స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మన కష్టాల్లో, బాధల్లో, ఒంటరితనంలో, అనేకమైన దుఃఖమైన పరిస్థితులు, అనేకమైన కాలాల్లో వెళ్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం దానికంటే ముందే సిద్ధపడి ఏ స్థితికైనా చాలిన దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ గ్రంథం 6:10-18 వచనాలు సాతాన్ని ఎదుర్కోవడానికి మనకి ఆ సర్వాంగ కవచం ఎలా ధరించుకోవాలో చెప్తుంది. దాని అవసరత ఏంటో తెలుస్తుంది. మనకున్న కష్టాలు మన మీదకి వచ్చినప్పుడు, బాధలు మన మీదకి వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు మన జీవితంలో మనల్ని పరిపాలించడం కాదు, గాని మనమే దేవుని వాక్యంతో ఎదుర్కొని విజయం పొందుకుందాం.